యుద్ధ సమయంలో ప్రపంచ బ్యాంకు పాకిస్తాన్కు నిధులు విడుదల చేయడం సమంజసమేనా? ఈ రోజు ప్రపంచ బ్యాంకు పాకిస్తాన్కు 85.37 వేల కోట్లు రుణంగా ఇచ్చింది. ఈ రుణాన్ని పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తుందని భారతదేశం IMF ముందు వాదించినా ఫలితం లేకపోయింది. అత్యధికంగా ఓటింగ్ శక్తిని కలిగి ఉన్న అమెరికా, చైనా దేశాలు పాకిస్తాన్కు మద్దతుగా నిలిచి ఈ రుణాన్ని ఇప్పించాయి. నిధుల లేమితో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ఈ నిధులతో తిరిగి లేచి కూర్చుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు చైనా, తుర్కియే దేశాలు మాత్రమే పాకిస్తాన్కు మద్దతునిస్తున్నాయి అనుకుంటున్నాం. కానీ అమెరికా కూడా పాకిస్తాన్కు మద్దతునిస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రపంచ పెద్దన్నగా అమెరికా యుద్ధాలను నివారించి శాంతిని నెలకొల్పాలి. పాకిస్తాన్ ఉగ్రవాదులను తయారు చేస్తున్నదని తెలిసి కూడా ఎందుకు మద్దతిస్తోంది? ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ను నిలువరించడానికే అమెరికా పాకిస్తాన్కు పరోక్ష మద్దతునిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో పాకిస్తాన్ భారత్ ముందు మరో వారం రోజుల కంటే ఎక్కువగా నిలబడలేదని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులను ఆయుధాల కొనుగోలుకు వెచ్చిస్తే యుద్ధం మరింత సుదీర్ఘంగా కొనసాగే ప్రమాదం పొంచి ఉంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలాగా దీర్ఘకాలిక యుద్ధంగా భారత్ పాకిస్తాన్ల యుద్ధాన్ని కొనసాగించడానికే చైనా, అమెరికాలు కుట్ర పన్నాయి అని ప్రపంచ రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడానికే సహాయం అందిస్తున్నాం అని ప్రపంచ బ్యాంకు, అమెరికా ఎంత సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఇది యుద్ధానికి ఖర్చు పెట్టే సమయమే కానీ సంక్షేమానికి ఖర్చు పెట్టే సమయం కాదు కదా. తటస్థంగా ఈ రుణం గురించి విశ్లేషిస్తే ఈ రుణం వల్ల పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రతరం కావచ్చు. పాకిస్తాన్ ఇప్పటికే భారీ రుణభారాన్ని ఎదుర్కొంటోంది. మరో కొత్త రుణం వల్ల ఆర్థిక స్థిరత్వం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. ఈ రుణాన్ని చెల్లించకపోతే పాకిస్తాన్ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై మరింతగా ఆధారపడే పరిస్థితులు ఏర్పడతాయి. భారత్ ఇప్పటికే ఈ రుణాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. పాకిస్తాన్ ఈ నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించవచ్చని భావిస్తోంది. అమెరికా, చైనాలు ఈ రుణాన్ని ప్రభావితం చేశాయని అంతర్జాతీయ సమాజం అభిప్రాయపడుతోంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచ దేశాలు అమెరికాపై నమ్మకం కోల్పోతున్నాయి. భవిష్యత్తులో ఇది అమెరికా ప్రతిష్టపై ప్రభావం చూపవచ్చు. ఈ రుణం వల్ల పాకిస్తాన్ తన రక్షణ వ్యయాన్ని పెంచే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఈ నిధులను అభివృద్ధి కోసం కాకుండా ఆయుధ కొనుగోళ్లకు వినియోగిస్తే అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అంశంపై మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.